సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు అమరావతి రాజధానికి నియర్ బై, అలాగే ఆ, అమరావతి నుంచి విజయవాడ బస్ స్టాండ్ రూట్ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్ళేటువంటి హైవే ఏదైతే ఉందో ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, అలాగే నందిగామ టువర్డ్స్ కోదాడ మీదుగా వెళ్ళేటువంటి హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో ఆ హైదరాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్లో మనకి మూలపాడు, ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత మూలపాడు అని చెప్పేసి ఒక విలేజ్ ఉంటుందండి. సో ఆ విలేజ్లో మనకి ఏపీ సిఆర్డి అప్రూవల్ వచ్చినటువంటి ఒక సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్ దగ్గర ఉన్నామండి. సో ఇది వచ్చేసి మూలపాడు విలేజ్. మీకు రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు హైదరాబాదు అమరావతి హైవే అండి, ఎగ్జిస్టింగ్ హైవే. ఇది వచ్చేసి మనకి నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ అండి, నిమ్రా కాలేజ్ ఇది. సో ఈ సర్కిల్ ఏదైతే కనిపిస్తుందో మీకు నేను జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. ఈ సర్కిల్ వచ్చేసి మనకి ఇబ్రహీంపట్నం సర్కిల్ అంటాము. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే మైలవరం వెళ్తామండి, ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే అమరావతికి వెళ్తాము. సో ఈ రెడ్ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు హైదరాబాద్ హైవే అండి. సో టువర్డ్స్ కంచికచర్ల నుంచి వెళ్తుంది ఈ రోడ్డు, హైదరాబాద్ హైవే అంటాము. సో ఈ హైదరాబాద్ హైవేలో మనకు జస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి జస్ట్ 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మూలపాడు అనే విలేజ్ ఉంటుందండి. సో ఈ మూలపాడు అనే విలేజ్లో ఈ రెడ్ కలర్ లైన్ నుంచి మీకు ఎల్లో కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనకు మూలపాడు విలేజ్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది వచ్చేసి మనకు ఎల్లో కలర్ లైన్ వచ్చేసి కనెక్టివిటీ రోడ్ యాక్సెస్ ఇది. సో మీకు ఇక్కడ ఏదైతే రెడ్ కలర్లో కనిపిస్తుందో ఇది మనకు ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి గోల్డెన్ మెడోస్ ఇన్ మూలపాడు. సో ఈ మూలపాడు విలేజ్లో ఈ యొక్క ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ వచ్చినటువంటి లేఅవుట్లో మనకి చాలా ప్లాట్లు అయితే సేల్కి వచ్చాయండి, అంటే నంబర్ ఆఫ్ ప్లాట్స్. ఇది కంపెనీ ప్లాట్స్ అండి ఇవన్నీ కూడా. సో కంపెనీ ప్లాట్స్ యాజ్ ఆఫ్ నో సేల్కి అయితే ఉన్నాయి. సో బిఫోర్ దట్ ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసే ముందు మనకి ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనేది మనం క్లియర్గా చూద్దామండి. సో ప్రాజెక్ట్ వచ్చేసి మూలపాడు అనే విలేజ్లో ఉంటుంది. మనకి ఇది అమరావతి సిఆర్డి అప్రూవ్డ్ లేఅవుట్, అలాగే ఓఆర్ఆర్ లోపల ఉంటుందండి. మీరు చూసుకుంటే ఇక్కడ మీకు బ్లూ కలర్ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఔటర్ రింగ్ రోడ్ అండి. సో మనకి అమరావతి ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల ఉంటుందండి ఈ యొక్క ప్రాజెక్టు. సో మీకు ఈ కనిపించేది వచ్చేది ఇది మొత్తం కూడా మన కృష్ణా రివర్ అండి, ఇది వచ్చేసి మొత్తం కూడా కృష్ణా రివరు. సో ఈ కృష్ణా రివర్కి మనకి ఇప్పుడు ఇక్కడ మూలపాడుకు నియర్ బై కిలేశపురంలో మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. సో మీకు కనిపించేది ఐకానిక్ బ్రిడ్జ్ అండి. సో ఐకానిక్ బ్రిడ్జ్ రాబోతుంది. ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇది మనకి నెక్స్ట్ సెప్టెంబర్లోనే దీనికి భూమి పూజ అయితే జరగబోతుందండి. సో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ ఎందుకు వేస్తున్నారు, ఇక్కడ ఎందుకు వస్తుంది, ఇక్కడ డెవలప్మెంట్స్ ఏంటి అనే విషయానికి వస్తే మనకి ఇటు పక్క చూసుకుంటే ఈ కృష్ణా రివర్కి రైట్ సైడ్ చూసుకుంటే ఇది మొత్తం కూడా మనకి అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియా అండి. ఇదంతా కూడా అమరావతి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియా. అంటే ఇక్కడ మనకు సెక్రటేరియట్, హైకోర్టు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి హైకోర్టు. సో ఇక్కడ మనకి సెక్రటేరియట్, ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ఉంటుంది. అలాగే కొన్ని అడ్మినిస్ట్రేటివ్ సెల్ మొత్తం కూడా ఈ పర్టికులర్ లొకేషన్లో రావటం వలన సో మనకేంటంటే హైదరాబాద్ వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఇటు గన్నవరం పోర్ట్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ ఉంటుందండి. సో ఈ రోడ్ నుంచి దిగి రావాలి అంటే చుట్టూ తిరిగి రావడం అవుతుంది. అందుకని చెప్పేసి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏరియా గవర్నమెంట్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఐకానిక్ బ్రిడ్జ్ అనేది అవుట్ సైడ్ విజయవాడ, అవుట్ సైడ్ అమరావతికి బయట ఈ యొక్క బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి 5 కిలోమీటర్స్ పొడవుతో మనకి దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేయబోతున్నారండి. సో ఇది వచ్చేసి మనకు కేతనపాడు కేతన కొండ, అలాగే మూలపాడు, కిలేశపురం నియర్ బై వస్తుంది ఇది. సో ఔటర్ రింగ్ రోడ్డుకి లోపల వస్తుందండి. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాకి చాలా నియర్ బై ఉంటుంది. సో ఇది ఇక్కడ ఎందుకు పర్టికులర్గా వేశారు అంటే ఈ ఐకానిక్ బ్రిడ్జి వేసే చోట ఇక్కడ అన్నీ కూడా కృష్ణానదిలో ఎక్కువ మట్టి దెబ్బలు అయితే ఉంటాయి. సో ఈ మట్టి దెబ్బలు ఉండటం వల్ల దీని ఒక టూరిస్ట్ హబ్ లాగా కూడా దీని అయితే డెవలప్మెంట్ చేయబోతున్నారండి ఇన్ ఫ్యూచర్లో. సో ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఏదైతే కేబుల్ బ్రిడ్జి ఉండి దాని చుట్టూ ఎలాగైతే టూరిస్ట్ హబ్ ఉందో అలాగే
దీని చుట్టూ కూడా ఇక్కడ మట్టి దెబ్బలు ఉండటం వల్ల ఇక్కడ కొద్దిగా వాటర్ అనేది లూజ్ వాటర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైనా టూరిస్ట్ స్పాట్గా దీన్ని డెవలప్మెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ ఐకానిక్ బ్రిడ్జ్ని అయితే ఈ పర్టికులర్ లొకేషన్లో అయితే తీసుకురావడం జరిగిందండి. సో దీని ఎఫెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి మూలపాడు ప్రాజెక్టుకి 100% ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే ఈ నియర్ బై టూరిస్ట్ హబ్ ఉండటం వల్ల ఇక్కడ రెసిడెన్షియల్ గాను కమర్షియల్ గాను యాక్టివిటీస్ అయితే రాబోతున్నాయండి ఇన్ ఫ్యూచర్లో. సో అలాగే రేపు మనకి నెక్స్ట్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైనా ఔటర్ రింగ్ రోడ్ కంచించర్ల దగ్గర మనకి భూమి పూజ అయితే నరేంద్ర మోడీ గారు భూమి పూజ అయితే చేయబోతున్నారండి ఔటర్ రింగ్ రోడ్ పాయింట్కి. సో యాజ్ ఆఫ్ నో మనకి అలాగే ఇక్కడ ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్ ఇక్కడ ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి అమరావతి ప్రపోజ్డ్ అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ స్పోర్ట్స్ సిటీ అని చెప్పేసి ఒక హబ్ అంటే ఒక స్పోర్ట్స్ సిటీ లాంటిది ఒక దాన్ని తీసుకురాబోతున్నారండి. సో అందుకని చెప్పేసి ఈ పర్టికులర్ లొకేషన్లో మనకి ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుందండి. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ యొక్క స్టోరీ అండి. సో మనకి ఇది వచ్చేసి హైదరాబాదు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ వే కూడా రావాలని చెప్పేసి మనకి కనెక్టివిటీ అనేది ఈజీ అవుతుందని చెప్పేసి మనకి కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారండి. సో మనకి అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ రావడానికి 3 to 6 monthsలో ప్రణాళిక అయితే రెడీ అయిపోయిందండి. సో రెడీ అవుతుంది. అలాగే మనకు కమింగ్ 2-3 monthsలో దీని అయితే ఫార్మింగ్లోకి తీసుకురావడం జరుగుతుందండి. సో మనకి పర్టికులర్గా ఈ లొకేషన్లో ఇన్వెస్టర్స్కి ఎవరికైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసే ఏ క్లయింట్కైనా కూడా 100% అప్రిషియేషన్ అయితే వస్తుందండి. సో అలాగే దీని పక్కనే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ నియర్ బై క్రికెట్ స్టేడియం ఉంటుంది. అలాగే ఇక్కడ మీకు బటర్ఫ్లై పార్క్ ఇది వచ్చేసి గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసినటువంటి బటర్ఫ్లై పార్క్ లొకేషన్ అండి. సో ఇది వచ్చేసి బటర్ఫ్లై పార్క్ ఉంటుంది ఇక్కడ అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంటుంది. ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జి రాబోతుంది. మెయిన్గా ఇబ్రహీంపట్నం సర్కిల్కి చాలా నియర్ బై ఉంటుంది. కొండపల్లి కిల్లా పోర్టుకు కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి phase 1, phase 2, phase 3లో అయితే దీన్ని డెవలప్మెంట్ చేశారు. సో మనకి దీంతో పాటు లైవ్ వీడియో ఈ ప్రాజెక్టుకి సంబంధించి లైవ్ వీడియో కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దామండి. అలాగే కనెక్టివిటీ ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే నేను మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా. సో అలాగే మనకు ఇందుట్లో ప్రజెంట్ ప్రైజింగ్ ఎంత ఉంది, ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ప్రైజింగ్ ఎంత ఉంది, ఇందుట్లో ఎన్ని ఫీట్ల రోడ్స్ ఇస్తున్నారు, ఎలాంటి రోడ్స్ ఇస్తున్నారు, సో బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి మూలపాడు అనే విలేజ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. వెరీ నియర్ బై ఐకానిక్ బ్రిడ్జ్. సో అలాగే వెరీ నియర్ బై ఫ్యూచర్ అంటే ప్రపోజ్డ్ ఐకానిక్ బ్రిడ్జ్ త్రూ మనకి ఈ యొక్క క్యాపిటల్ సిటీ కూడా మనకి చాలా నియర్ బై అవుతుందండి ఈ ప్రాజెక్ట్కి. సో ఈ పర్టికులర్ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి 100% గ్రోత్ అయితే ఉండబోతుందండి. సో నేను మీకు దీంతోపాటు లైవ్ వీడియో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్ నేను ప్రజెంట్ లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ ప్రాజెక్ట్ కండిషన్ ఇలా ఉందండి. సో కంప్లీట్ బ్లాక్ సాయిల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మూలపాడు విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో ఇందుట్లో మెయిన్గా మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ అండి. అప్రాక్సిమేట్లీ మనకి ఈ ప్రాజెక్టు 40 acres వరకు దీని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మూలపాడు విలేజ్లో ఉంటుంది. సో మనకి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా దీనికి చాలా నియర్ బై వస్తుందండి. మీకు అది నేను విజిట్కి వచ్చినప్పుడు అయితే నేను మీకు చూపించగలను క్లియర్గా. సో ఇందుట్లో ప్లాట్ సైజెస్ వచ్చేసి మనకి మినిమం 190 square yards, 180, 200, 250, 300 అట్లా హై అంటే స్క్వేర్ యార్డ్స్ మినిమం 180 square yards నుంచి ఉన్నాయండి. సో ఇందుట్లో ఇప్పుడు మీరు చూస్తున్న లొకేషన్ అంతా కూడా పార్క్ ఏరియా అండి. ఇది మొత్తం కూడా పార్క్ లొకేషన్. సో నేను మీకు ప్రజెంట్ పార్క్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులో కంప్లీట్గా సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇందులో వాకింగ్ ట్రాక్స్ ఇచ్చారు. అలాగే గేటెడ్ కమ్యూనిటీ మనకేంటంటే ఇందులో వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే అన్నీ కూడా సీసీ రోడ్స్ ఇస్తున్నారండి. 40 feet సీసీ రోడ్స్ ఇస్తున్నారు. ఇందులో 30 feet అంటూ ఏమీ లేవు. కంప్లీట్ 40 feet రోడ్ ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుందండి. 24/7 వాటర్ కనెక్టివిటీ ఉంటుంది. 24/7 సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. అలాగే మనకు ఇందులో చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్కు, వాకింగ్ ట్రాక్స్, స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ అండ్ అవుట్డోర్ స్టేడియమ్స్, సో అన్ని ఎవ్రీథింగ్ మనకి ఈ ప్రాజెక్ట్లో ఇస్తున్నారండి. సో ఇది వచ్చేసి మనకి ఐడిబిఐ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కనెక్టివిటీ డిస్టెన్స్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి అమరావతి మెయిన్గా అమరావతి ఏపీ సిఆర్డిఏ ప్రాంతానికి చాలా నియర్ బై ఉంటుందండి. అప్రాక్సిమేట్లీ మనకి 5 to 10 kilometer
5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే త్రూ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా వెళ్తే కనుక 5 కిలోమీటర్స్ డిస్టెన్సే వస్తుందండి. ఇప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియాకి, అంటే గవర్నమెంట్ సిటీకి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియాకి చాలా నియర్ బై ఉంటుంది. అలాగే మనకి గ్రేటర్ విజయవాడ సిటీకి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. జస్ట్ మనకేంటంటే విజయవాడ హైదరాబాద్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవే ఏదైతే ఉందో హైవేకి చాలా నియర్ బై ఉంటుందండి ఇది. సో 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో అమరావతి మూలపాడు రహదారి ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. ఐకానిక్ బ్రిడ్జికి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి నాగపూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ వే కూడా జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకి ఇటు నియర్ బై పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకి ఎరుపాలెం నంబూరు రైల్వే స్టేషన్, అంటే పరిటాల రైల్వే స్టేషన్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. సో దీని పక్కనే మనకు ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా ఇచ్చారు వీళ్ళు. సో ప్రాజెక్ట్లో అయితే ఎమ్యూనిటీస్ చాలా బాగున్నాయండి. ఎమ్యూనిటీస్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఏపీ రేరా అప్రూవల్తో, సిఆర్డి అప్రూవల్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేస్తున్నారండి. సో కంప్లీట్ మనకేంటంటే రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి లేఅవుట్ అండి ఇది. సో ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాతే మనకు ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. సో అప్ టు మనకి కంచిన్చర్ల అవుటర్ రింగ్ రోడ్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ 15 to 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. సో ఇందులో మనకు వాటర్ పైప్ కనెక్షన్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, మనకి కంప్లీట్ సీసీ రోడ్స్, 40 feet రోడ్స్ ఇస్తున్నారండి ఈ ప్రాజెక్ట్లో. సో టైటిల్ అయితే 100% క్లియర్ టైటిల్ అండి. 100% మనకి గ్రోత్ ఉండబోయే లొకేషన్. సో ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రం ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు అండి. కమింగ్ ఒక 5 years వెయిట్ చేయగలిగితే ఇందులో ఈజీగా 25 to 30,000 వరకు కూడా అప్రిషియేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఇది వచ్చేసి మనకు హైదరాబాదు విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఆల్రెడీ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఎంట్రన్స్ ఆర్చ్ అయితే వర్క్ నడుస్తుందండి ఇప్పుడు. సో యాజ్ ఆఫ్ నో ప్రాజెక్ట్ కండిషన్ ఇది. దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పార్క్ లొకేషన్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారండి ఈ ప్రాజెక్ట్కి. సో ఇది వచ్చేసి మనకు మూలపాడు విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్ లోపల, అవుటర్ రింగ్ రోడ్కి లోపల వస్తుంది. లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ప్రకారం ఐకానిక్ బ్రిడ్జ్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్ట్. సో లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.